ప్రైవేట్ బ్యాంకు అధికారుల తీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికెంట్లకు రుణాల మంజూరులో జాప్యం చేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. గతంలో హెచ్చరించిన బ్యాంకర్ల తీరు మారలేదని, తీరు మారకపోతే ప్రభుత్వ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకులకు మళ్లిస్తామని హెచ్చరించారు. గుంటూరు కలెక్టర్ ఆఫీసులో బ్యాంకులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. పద్ధతి మార్చుకోకపోవడంపై హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ బ్యాంకు అధికారుల తీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికెంట్లకు రుణాల మంజూరులో జాప్యం చేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. గతంలో హెచ్చరించిన బ్యాంకర్ల తీరు మారలేదని, తీరు మారకపోతే ప్రభుత్వ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకులకు మళ్లిస్తామని హెచ్చరించారు. గుంటూరు కలెక్టర్ ఆఫీసులో బ్యాంకర్లతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. పద్ధతి మార్చుకోకపోవడంపై హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, లక్ష్మీదుర్గ గుంటూరు జిల్లాలోని బ్యాంకుల పనితీరుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గత 3 నెలల క్రితం గుంటూరు జిల్లా బ్యాంకర్ల సమీక్షా సమావేశం పెమ్మసాని ఆధ్వర్యంలో కూడా ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి టార్గెట్ పురోగతులపై కూడా చర్చించారు. అయితే మరలా 3 నెలల తర్వాత ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో 3 నెలల క్రితం జరిగిన సమావేశం తర్వాత ఇప్పటికీ ఎలాంటి మార్పు గాని, పురోగతి గాని, పనితీరులో గాని, రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో గాని, డ్వాక్రా సంఘాలకు గాని, వెలుగు సంఘాలకు గాని రుణాలు ఇచ్చే విషయంలో కూడా బ్యాంకర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీసం ప్రజలకు సర్వీస్ ఫోటో లేకుండా పూర్తి స్థాయిలో వ్యాపార ధోరణితోనే బ్యాంకర్లు పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో 3 నెలల క్రితం చెప్పిన తన పద్ధతి మార్చుకోలేదు. ఈ పద్ధతి మార్చుకోకుండా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ప్రభుత్వ డిపాజిట్లు మొత్తం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులకు తరలించాల్సి వస్తుందంటూ కూడా హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు అయితే చాలా ఘాటుగా పెమ్మసాని ఈ రోజు హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. మరి బ్యాంకు అధికారులు తమ తీరు మార్చుకొని ప్రజల పట్ల, రుణాల కోసం బ్యాంకుకి వచ్చే వారి పట్ల ఎలా పద్ధతి మార్చుకుంటారా లేదని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసినప్పుడు ఆ రోజు చెప్పాం, ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లు బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, అవి 2 కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు. వాళ్ళకు ఇంకో 3 months టైం ఇచ్చాం. ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ, బట్ ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా, అంటే ఎక్కువ వాళ్ళు హౌసింగ్ లోన్స్, ఆటో లోన్స్, గ్యారంటీగా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్గా ప్రోయాక్టివ్ అప్రోచ్ లేదు. సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రీటరేట్ చేసి నెక్స్ట్ 3 monthsలో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే